హాయ్ గైస్, నేను మరి ఇంకో కొత్త గేమ్తో మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు గ్రానీ 1 ఆడుతున్నాను. డే 1 అనమాట. గ్రానీ 1 ఆడుతున్నా. ఇది నాది సెకండ్ వీడియో అనమాట. ఫస్ట్ టైం గ్రానీ 1తో ఆడుతున్నాను. దీంట్లో ఏ ఎస్కేప్ అయితేనో కొంచెం జాగ్రత్తగా ఆడదాను గైస్. ఫస్ట్ డోర్ తీసుకొని వెళ్ళి మనం బాత్రూంలో కార్కి ఏమన్నా ఉందో వెతకాలి గైస్. ఓకే గాయస్, మనకి పిక్చర్ దొరికింది. ఒకవేళ మనం ఈ పిక్చర్ని కింద పెట్టేస్తే మనకు బోనస్ డే అనేది ఇస్తుంది గైస్. గ్రానీ, ఓ షిట్, గ్రానీ వచ్చింది గైస్. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ డోర్ నుంచి వెళ్ళి దాని తర్వాత లెఫ్ట్ తీసుకొని గ్రానీ రూమ్ నుంచి కిందికి వెళ్ళాలి గైస్. దాని తర్వాత ఇప్పుడు స్టేర్ కేస్ నుంచి కిందికి దిగుదాం. దాంట్లో పిక్చర్ పెట్టేద్దాం గైస్. ఇది నాది ఫస్ట్ ప్లాన్ అన్నట్టు. ఫస్ట్ ఏంటంటే బోనస్ డే అనేది తెచ్చుకుందాం గైస్. ఓకే ఓకే పెట్టేసుకుందాం. ఫస్ట్ పిక్చర్ కలెక్ట్ చేసేసినాం గైస్. మనకి ఇక్కడ ఏమన్నా స్పెషల్కి ఇలాంటిది ఏమన్నా దొరుకుతుందో చూద్దాం గైస్. ఓకే, ఇంకేం దొరకదు. ఓకే, ఇదేదో దొరికింది. దీని మీద దిస్ ఈజ్ మై 5th డే ఇన్ దిస్ హౌస్ అని ఉంది. నాకు ఇది అవసరం లేదని నేను పక్కన పడేసిన గైస్. ఇప్పుడు ఈ టన్నల్ నుంచి వెళ్ళి మనకు అక్కడ మన షార్ట్ గన్ పార్ట్ కానీ ఏదైనా దొరికితే చూద్దాం గైస్. ప్లీజ్ ఓపెన్ ద డోర్. ఓపెన్ అయింది గైస్. ఓకే, ఇక్కడ గ్యాసోలిన్ దొరికింది. ఈ గ్యాసోలిన్ మనకు కార్ ఎస్కేప్ ఉపయోగించవచ్చు. నేను ఇప్పుడు కింది నుంచి వెళ్ళొద్దు. ఇక్కడ ఏమన్నా దొరుకుతుందా? ఇక్కడ ఏం దొరకదు సార్, కానీ నేను అట్లా వెతుకుతా. ఓకే, గ్యాసోలిన్ తీసుకొని, సారీ అది ఒకటి మర్చిపోయినా, నేను అట్ట వెళ్ళిపోతుంది ఎందుకో. ఓకే ఓకే, ఇప్పుడు ఇలానే వెళ్ళి కార్ దగ్గర ఇది పడేద్దాం, లేకపోతే ఇక్కడనే పడేద్దాం గైస్. ఇక్కడికి వచ్చి ఇక్కడ పడేద్దామా? ఎస్ గైస్. వద్దు 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 వద్దు, మళ్ళీ ఇక్కడ పడేస్తే కిందికి పోయేసరికి గ్రాండ్ వస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ డ్రాప్ చేసి దీంట్లో కూడా ఏమైనా దొరుకుతుందా గైస్? ఒక గ్రాండ్ని బంధిద్దాం గైస్. మనకి ఏమి ఉండదు, గ్రాండ్ని బంధిస్తే సగం పని అయిపోతుంది. నేను మీకు గ్రానీ గురించి 2 టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తా. ఒక ట్రిక్ ఏంటంటే, మీరు బెడ్ కింద దాచుకోండి. ఒక అప్ అండ్ డౌన్ ఒక 10 times అనండి గైస్. అది గ్రాండ్ అనేది స్ట్రక్ అవుతుంది, మొత్తం మీ డే వరకు స్ట్రక్ అవుతుంది. ఒక డే మీరు అవుట్ కాకుండా ఉంటే ఎలా అనంటే అది స్ట్రక్ అయి ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు దీంట్లో వేస్తే 1 minute ఉంటుంది, ఒక గన్తో షూట్ చేసినట్టు. ఇది ఒక ట్రిక్. ఎట్లా అంటే నేను ఇప్పుడు చూపిస్తే చూడండి. ఇప్పుడు ఏదైనా సౌండ్ చేయాలి గైస్, గ్రాండ్ అనేది వస్తుంది, రూమ్ లోపలికి వెళ్తుంది కదా. రూమ్ లోపలికి వెళ్ళినప్పుడు ఈ డోర్ వేసి అక్కడ సైడ్ అది ఉంటుంది చెక్, అది వేసినాం అనుకో, అప్పుడు గ్రాండ్ అనేది ఏమవుతుంది, అక్కడికి వెళ్ళి లాక్ అయిపోతుంది. లోపల ఉండే గ్యాస్ ఒకటి రిలీజ్ అవుతుంది. ఆ గ్యాస్ వల్ల దానికి అన్కాన్షియస్ అవుతుంది. దానివల్ల గ్రాండ్ అనేది 1 minute డేలు ఉండదు. డేలని ఏం కాదు, ఉండదు అంతే 1 minute వరకు. ఇప్పుడు మనం చక్కచక్క పైకి వెళ్ళాం గాయస్. ఎక్కడికి వెళ్ళాలో ఆలోచిద్దాం గాయస్. ఓకే, ఎన్ని ట్రాపులు సెట్ చేసినావు నాకు గైస్? గాయస్ ఇక్కడ ఏదో ట్రాప్. ఓ షిట్, చూసుకుంటుంది గాయస్ ఎందుకో ఇలా. చూసారా గైస్, గ్రానీ ఈజ్ నౌ గోన్ ఫర్ 1. గైస్ ఇక్కడ ప్లై హౌస్కి ప్యాడ్లోకి ఏమైనా దొరుకుతుంది అనుకుందాం. ఓకే, ప్లై హౌస్కి ఇంకా దీంతో మనం ప్లై హౌస్ దగ్గర పెట్టేసి దాని తర్వాత కాక్ వీల్స్ కలెక్ట్ చేయాలి గైస్. ఓకే, బర్డ్ సీడ్. అక్కడ షార్ట్ గన్ ఉంది చూసారా? ఎస్ ఎస్, అక్కడ షార్ట్ గన్ పార్ట్ ఉంది. మనకు ఒకటి వైట్ కలర్ది గ్రానీ రూమ్లో దొరికింది, ఇది ఒకటి దొరికింది, ఇంకోటి ఎక్కడుందో వెతకాలి. ఓకే, ఓపెన్ అయింది. ఇప్పుడు కీస్ ఇక్కడ పడేసి మనం కాక్ వీల్ కలెక్ట్ చేయడానికి వెళ్దాం గైస్. మనకేం ఉండదు గ్రానీలో. నాకు ఎక్కువ ఇష్టమైన ఎస్కేప్ కార్ ఎస్కేప్. కార్ ఎస్కేప్ అంటే వాళ్ళ ముందరనే ఇట్లా కొట్టి 3 times కొట్టి 3rd time అది వెళ్తుంది కదా. 2 times కొట్టినాక 3rd time ఒక పంచ్ ఇస్తే దెబ్బ కలిపోతుంది గైస్. నాకు అక్కడ ఇష్టం కార్ ఎస్కేప్లో కదా గైస్. కార్ ఎస్కేప్లో చాలా బాగుంటుంది నాకు, అందుకే కార్ ఎస్కేప్ ఇష్టం. మీకు ఏ ఎస్కేప్ ఇష్టమో చెప్పండి, నెక్స్ట్ టైం నేను ఆ ఎస్కేప్ చేస్తాను. దేనికైతే ఎక్కువ కామెంట్స్ వస్తాయో, ఒకవేళ మీరు 50 likes చేస్తే అప్పుడు నేను ఒక కార్ ఎస్కేప్ అవుతాను. ఒకవేళ మీరు 10 comments చేస్తే నేను 10 comments చేస్తే 10 commentsలో మీరు ఒకవేళ
డోర్ ఎస్కేప్ అని పెడితే డోర్ ఎస్కేప్ గాయస్. చూద్దాం ఏ ఎస్కేప్ అంటే ఆ ఎస్కేప్. ఒకవేళ మీరు అది కాకపోతే టర్నల్ ఎస్కేప్ అయితే టర్నల్ ఎస్కేప్కి ఏమని చెప్పని, అది టర్నల్ ఎస్కేప్ ఏమంటే ఆ వీడియోకి ఒకవేళ ఒక 10,000 వ్యూస్ వస్తే నేను ఖచ్చితంగా మీకోసం చెప్పింది అప్పుడు టర్నల్ ఎస్కేప్కి ట్రై చేస్తాను. ఎందుకంటే టర్నల్ ఎస్కేప్ కొంచెం హార్డ్ ఉంటుంది నాకు. అట్లనే ఏం లేదు, నాకు ఏ ఎస్కేప్ అని ఈజీ. ఓకే గ్రానీ వచ్చింది గాయస్. ఇప్పుడు మన గేమ్ విషయానికి వస్తే ఇక్కడ బుక్ ఉంది గాయస్. మనం ఇప్పుడు ఈ కోడ్ని తీసుకొని కిందికి వెళ్ళి డోర్ దగ్గర పెడదాం గాయస్. ఎస్ ఇప్పుడు ఇది ఓపెన్ అవుతుంది. ఎస్ ఓపెన్ అయింది. దానికి ఎందుకంత ఓవర్ యాక్టింగ్ అనుకోవచ్చు గాయస్. గాయస్ ఒకవేళ నా వాయిస్ మీకు క్లారిటీగా వినబడకపోతే సారీ గైస్. ఓకే గాయస్ ఇప్పుడు నెక్స్ట్ మనం కటింగ్ ప్లేట్స్ కలెక్ట్ చేయాలి గాయస్. కటింగ్ ప్లేట్స్ ఎక్కడ దొరుకుతుందో వెతకాలి. మనకి హ్యామర్ దొరకాలి, కటింగ్ ప్లేట్స్ దొరకాలి. ఒక డోర్ ఎస్కేప్ పోవాలంటే హ్యామర్, కటింగ్ ప్లేట్స్, ప్యాడ్లాక్కి, మాస్టర్కి. ఓకే గాయస్ ఇక్కడ షార్ట్ గన్ పార్ట్ ఉంది. షార్ట్ గన్ పార్ట్ పెడితే ఇప్పుడు మనకు గన్ రెడీ. ఇంకా వైట్ కలర్ పార్ట్ అక్కడ పెట్టాలి. ఓ ఈ గ్రానీ ఏందో ఇక్కడనే ఉండదు ఎప్పుడు. గ్రానీ ఎట్లా ఉంటుందంటే మనల్ని కొట్టేవారు ఊరుకోదు. మీరు ఎప్పుడైనా ప్లే ఫర్ గ్రాండ్ మా 3 ఏదో ఉంటుంది కదా, ఆ గేమ్ ఆడిరు అనుకో, దాంట్లో ఏమవుతుందంటే ఓ మీలాంటి ఒకడు ఉంటాడు మనలాంటి వాడు. మనం ఇప్పుడు ఈ గేమ్ ఎట్లా ఆడుతున్నాము, దాంట్లో మనం గ్రానీ లాగా ఉంటాం. అయితే గ్రానీ లాగా ఉంటే ఏమవుతుంది, మనం ఒకరిని కొట్టాలన్నట్టు. గ్రానీలానే మనం ఒకరిని కొట్టాలి. కానీ గ్రానీ మనం ఒక్క టైం కొడుతుంది గైస్. కానీ ఆ గేమ్లో అట్లా కొట్టదు, మనం మినిమం 10 టైమ్స్ కొట్టాలి. ఈ గేమ్ నాకు నచ్చలే నిజంగా చెప్తున్నావు. ఓ షెడ్ బై మిస్టేక్ డోర్ వేసినట్ల. గ్రానక్క నన్ను వదిలిపెట్టక్క, నాకు చాలా భయం అవుతుంది గాయస్. ఎందుకంటే ఈ గ్రాన్ ఒక్కరు కొడితే మామూలుగా ఉండదు అన్నట్టుండే నాకు. గాయస్ ఒకవేళ గ్రానీ 3 మీకు నచ్చింటే నేను నెక్స్ట్ ఏం చేయాలి, గ్రానీ 2, గ్రానీ 1, గ్రానీ 3. మీరు ఒకవేళ నాకు 1 lakh వ్యూస్ కానీ ఇది తెప్పిస్తే నేను ఖచ్చితంగా గ్రానీ 4 పెడతాను గాయస్. అది మాత్రం ఫర్ షూర్ గైస్. 1 lakh వ్యూస్ కానీ ఈ వీడియో తెప్పిస్తే ఖచ్చితంగా నేను చెప్తున్నాను గ్రానీ 4 మీకోసమన్నా ఆడతాను. అది నాకు మనీ అని ఏముండదు, ఏది ఉండదు గైస్. మీకు అది ఆ విషయం ఎలా ఆడాలో అది మీకు తెలిస్తే నాకు చాలు గైస్. దాంట్లో నాకు నోస్ ఫేఫ్టో ఎవరో ఉంటాడు, నాకు పలకడం వస్తుంది కానీ సారీ గైస్ ఆయన పేరేదో నాకు తెలియదు. ఆయన అంటే కొంచెం గ్రానీ 4లో మొత్తం డేంజర్ అంట. నేను గ్రానీ 4లో మాల్ ఎస్కేప్ అని కూడా ఇంకోటి ఉంటుంది, అది కూడా ఆడడానికి మీకోసం ట్రై చేస్తాను. కానీ మీరు చేయాల్సింది ఒక్క సపోర్ట్. మీరు నా వీడియోస్ని చూసి వ్యూస్ తెప్పిస్తే నేను మీరు చెప్పింది ఖచ్చితంగా చేస్తాను గైస్. అంతకన్నా మించిది లేదు. నాకు మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలి గైస్. ఓకే గ్రానీని బంధించేసాం. నేను మిమ్మల్ని నూకునే రిక్వెస్ట్ చేసాను గైస్. మీకు నచ్చిన కంటెంట్ చెప్పండి, నేను ఖచ్చితంగా చేస్తాను. మీరు కామెంట్లో పెట్టండి, నేను ఆ కంటెంట్ ట్రై చేయడానికి చూస్తాను గాయస్. ఇప్పుడు ఈ బుక్ని పెట్టేసి అక్కడ పెడితే మనకు స్పైడర్ కీ వస్తుంది. స్పైడర్ కీతో అక్కడికి వెళ్తే మన హ్యామర్ లాంటిది ఏమైనా దొరుకుతుందో చూద్దాం. అరే ఇది బ్లాక్ చేస్తుంది ఏందో. ఇప్పుడు అక్కడ షార్ట్ గన్ పార్ట్ ఉంది, మనం ఆల్రెడీ 2 పెట్టేసాం అనుకుంటా. ఇది ఓపెన్ చేయాలి. ఒక్కడ ఇంజన్ పార్ట్ ఉంది. ఓకే ఇప్పుడు ఎక్కడికి ఈ గన్ పార్ట్ తీసుకోవాలి. దీని లోపల ఏమైనా కాగ్ వీల్ ఉందో చూద్దాం. నో కాగ్ వీల్. ఇప్పుడు ఇది వెళ్ళి అక్కడ పెట్టేసి దాని తర్వాత పైకి వచ్చి మళ్ళీ ఆ బ్రౌన్ కలర్ తీసుకోవాల్సి. దీని తర్వాత గ్రాండ్ వచ్చేసి గ్రాండ్ని షూట్ చేద్దాం. దాని తర్వాత బెలూన్ షూట్ చేయాలి. దాని తర్వాత కాకిని అయిపోయింది కదా, బెలూన్ షూట్ చేయాలి. స్పైడర్కి దొరికి స్పైడర్ని లేపేయచ్చు. చాలా ఉన్నాయి ఇంకా. ఇప్పుడు నాకు టెన్షన్ ఏమవుతుందంటే ఒకవేళ గన్ తీసుకునే టైంలో ఒకవేళ గ్రాండ్ వచ్చి మన మూతి మీద కొట్టింది అనుకో, అప్పుడు చాలా భయం అవుతుంది. అట్లానే ఏం లేదు గైస్. ఓకే ఇంకొక పార్ట్ అది మన కిచెన్లో ఉంది, బ్రౌన్ కలర్ పార్ట్. చలో గాయస్ ఇంకా మనం వెళ్దాం. చలో 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 గాయస్ మనం ఆడుతున్నాం అంటే తగ్గేదే లేదు గాయస్. ఒక లైక్ కొట్టేసుకోండి, తగ్గేదే లేదు. మనం పుష్ప ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో తగ్గేదే లేదనండి. ఎవరైతే విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు కింగ్ ఆఫ్ క్రికెట్ అని కొట్టండి కామెంట్లలో. ఎవరికి ఎంత ఫ్యాన్స్ ఉన్నారు చూద్దాం.
ఇప్పుడు గన్ పార్ట్ తీసుకున్నాము, కిందికి వెళ్తున్నాము, గన్ తీసుకొని కొడదాము, గ్రాని కథ ఫినిష్ చేసేద్దాం గాయస్. ఇప్పుడు నేను గన్తో లేపేసాను లేకపోతే డోర్లో పెడతాను, మీరే గెస్ చేయండి గాయస్. గాయస్ ఇక్కడ ఎటు గ్రాని మనకు కావాల్సినప్పుడు గ్రాని అస్సలు కాదు. మన దగ్గర గన్ ఉందా, గ్రాని రాదు, గ్రాని ఖచ్చితంగా రాదు. మనమే గ్రానీని పోయి గ్రానీని రప్పించేటట్టు చేయాలి, గ్రానికి ఇష్టమైంది చేయాలి. నాకు నచ్చదు ఎప్పుడు గ్రాని గేమ్లో, ఇది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఓ కాక్వీల్, యా ఇప్పుడు ఆ బెలూన్ని కొట్టినాం అనుకో, అక్కడ లోపల హ్యామర్ వెళ్ళాక చూసినా గైస్. నేను హ్యామర్ తీసుకోవాలి ఫస్ట్, చెప్పాను కదా హ్యామర్ ఉందని అక్కడ. పాట్ అదే ఒక స్లింగ్ షాట్తో కొట్టినాం అనుకో, ఇదే అక్కడ పడదు. అదే ఇట్లాంటి గన్తో కొట్టినాం, షార్ట్ గన్తో పడుతుంది. గైస్ మీకు ఏం కావాలో నెక్స్ట్ కాల్, ఏం గేమ్ నెక్స్ట్ కాల్ చెప్పండి గైస్, ఖచ్చితంగా మీకోసం అది చేశాను. ఓకే డెడ్ చేసింది గ్రాన్ అక్క, ఒక డే వేస్ట్ చేసేది నాకు. ఇంతసేపు పాపం కష్టపడి నేను అన్న బతికిపోయినా అనుకునే టైంకి గ్రాని కొట్టేసింది గైస్. నిజంగా ఎంత బాధ అనిపిస్తుంది అంటే, గ్రాని వెళ్ళిపోతున్నోడిని గెలికింది గైస్. నాకు నిజంగా బాధ అనిపిస్తుంది గైస్. కానీ మీరు నాలాగా కావాలనుకుంటే వెంటనే నా ఛానల్ ఉన్న వీడియోస్, ట్రిప్స్ అండ్ ట్రిక్స్ చూడండి, మీరు ఆటోమేటిక్గా గ్రానీలో ఎలా ఆడాలో తెలిసిపోతుంది. యాక్చువల్లీ నేను కూడా ఫస్ట్లో ఆడేది కాదు గాయస్, కానీ నేను నేర్చుకున్నాను, పట్టుదలతో నేర్చుకున్నాను. నీకోసం వీడియోలు చేద్దాం అనుకున్నాను. నాది ఎప్పుడైతే నాది ఒక 5 days బిఫోర్ నా 2K అయింది గాయస్. నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు నేను ఒకటి ప్రామిస్ చేశాను, ఏంటంటే 2K అయినాక నేను లాంగ్ వీడియోస్ చేస్తాను. కొంచెం లేట్ అయింది గైస్, కానీ ఏం అనుకోకండి. ఒక చూడండి గైస్, ఇప్పుడు గ్రానీని బంధిస్తే ఓకే గ్రాని కొట్టేసి. అసలు కొన్నిసారి డే 1 అవుట్ కాగానే డే 2 అవుట్ అవుతారు చాలామంది, వరుసగా అవుట్ అవుతారు ఎందుకో. ఒకవేళ గంట సేపు డే 1 కానీ డే 2 కానీ ఆడినాం అనుకో, దాని తర్వాత నెక్స్ట్ డే ఆటోమేటిక్గా పోతుంది. ఇది ప్రతి గేమర్లో జరిగేది గాయస్. అది అలా ఎందుకో నాకు ఇంతవరకు అర్థం కాదు. ఇంకో విషయం ఏంటంటే, ఈసారి మీకు ఆ ట్రిక్ చెప్పినా కదా గాయస్, ఇప్పుడు అది పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశాను చూడండి. కానీ ఇప్పుడు వస్తుంది, బంధించేసినాక దెబ్బకి గ్రాని స్ట్రక్ అయిపోతుంది. నా పని నేను చేసుకుంటా, అనుడే గ్రానక్క స్ట్రక్ అయ్యి గ్రాని గాయస్. ఇప్పుడు గ్రానీ ఫీలింగ్ ఎలా అంటే, ఓరి నీ వెర్రి సన్నాసి నన్నే బంధియాలారా, ఇప్పుడు నేనేదో నా పని నేను తీసుకున్నా, నేను డే 1 ఎంతసేపు ఆడించినా అని ఫీలింగ్. కానీ ఇప్పుడు అని ఫీలింగ్ వేసుకొని ఉంటుంది. నాకు నచ్చగా గ్రాని ఫీలింగ్. ఓకే ఇక్కడ పిక్చర్ ఉంది, మనకు చాలా పిక్చర్స్ దొరకాలి యాక్చువల్లీ, కానీ మధ్యలో అసలు టైం చాలా వేస్ట్ చేసినాం. కాబట్టి ఒక్క పిక్చరే వెతికినాం. ఓకే 2 పిక్చర్లు, ఇప్పుడు 3 పిక్చరు. మనం ఎక్కడ నెక్స్ట్ మనకి ఎస్కేప్ కావాలంటే ఇంకా చాలా కావాలి. హ్యామర్ తీసుకొని కొట్టాలి, మ్యాడ్లాక్కి దొరకాలి, మాస్టర్కి దొరకాలి. ఓకే అక్కడ పిక్చర్, ఓకే వెంట పిక్చర్స్. మనకు బోనస్ డే కావాలంటే ఇంకొక పిక్చర్ కావాలి. ఓకే బోనస్ డే కోసం ట్రై చేద్దామా గాయస్. ఒక్క పిక్చర్ చూద్దాం ఎక్కడ ఉంటుంది ఒక్క పిక్చర్. గాయస్ ఒకవేళ ఎంత లాంగ్ వీడియోస్ మీరు చూడలేకపోతే మీకోసం నేను షార్ట్స్ చేసి కూడా కన్వర్ట్ చేయగలను గాయస్. మీరు నాకు కామెంట్లో పెట్టండి, నేను ఖచ్చితంగా మిమ్మల్ని రెస్పాండ్ అవుతాను గాయస్. ఎందుకంటే నాకు అలా ఏం లేదు, నాకు మీరు అనుకున్నట్టు నాకేం 5 years అట్లా చిన్నపిల్లని కాదు గాయస్. నేను ఇప్పుడు కరెంట్ ఏజ్ నేను 9th క్లాస్ అన్నట్టు. మీరు నా వాయిస్ చూసి నన్ను జడ్జ్ చేయకండి, నేను 9th grade, నా హైట్ని కూడా చూసి చెప్పకండి. ఇప్పుడు నేను ఒక అకాడమిక్ హైట్స్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాను. ఈ ఛానల్ నాది కాదు గాయస్, మా మమ్మీది యాక్చువల్లీ. ఇలాంటి లాంగ్ వీడియోస్ నేనే చేస్తాను డబ్బింగ్, మీరు అపార్థం చేసుకోకండి. ఇది నా ఛానల్, ఇది నా ఛానల్ అనుకోకండి గైస్. ఇది నా ఛానల్ కానే కాదు, ఇది జస్ట్ నేను వీడియోస్ పెడతాను. కానీ ఇది మా మమ్మీ ఛానల్ గైస్. మా మమ్మీ షార్ట్స్ పెడుతుంది, నేను ఇలాంటి లాంగ్ వీడియోస్ మొన్నటి నుంచే పెడుతున్నాను గైస్. 2K అయినప్పటి నుంచి మా మమ్మీ లాంగ్ వీడియోస్ పెట్టమని చెప్పింది కాబట్టి.
చైన్ కట్టర్ దొరికింది. కట్ చేద్దాం. దాని తర్వాత ఇంకో డోర్ దగ్గర కట్ చేద్దాం. చైన్ కట్టర్తో మొత్తం 4 పనులు ఉంటాయి. ఒకటి ఇప్పుడు నేను కట్ చేసిన స్టార్టింగ్లో అక్కడ ఒకటి, రెండోది డోర్కి 2 ఉంటాయి. ఒకటి మనకి పైన వెళ్తాం కదా స్పైడర్ క్లిప్ వేసుకో అటు సైడ్కి హ్యామర్తో కొట్టి అక్కడ ప్లాంక్ వేసుకోవాలి కదా, అక్కడ వెళ్తే అక్కడ ఫ్యాన్ ఆపేయడానికి చైన్ కట్టర్ కావాలి. మనకు కటింగ్ ప్లేట్స్ అని అవసరం లేదు, చైన్ కట్టర్ ఒకటి ఉంటే చాలు అన్నిటిని కట్ చేస్తుంది. ఇంకోటి మనం టర్నల్ ఎస్కేప్లో కావాలంటే అక్కడ కింద ఒక పెద్ద చైన్ ఉంటుంది, దాన్ని యాక్చువల్ టర్నల్ ఎస్కేపే అయిదాం మనం. కానీ గైస్ నేను ఒక విషయం చెప్పాలి, టర్నల్ ఎస్కేప్ ఇంత హార్డ్ అంటే మన స్పైడర్ నుంచి తప్పించుకోవాలి. అవన్నీ ఐటమ్స్ 4 టైమ్స్ పెట్టాలి. 4 అనేం పెట్టద్దు కానీ చెప్తున్నా. కానీ గైస్ మీకు నెక్స్ట్ టైం ఏం గేమ్ కావాలో మాత్రం ఖచ్చితంగా నాకు చెప్పండి. ఖచ్చితంగా ఆ కంటెంట్తో మేము ముందుకుంటాం. కానీ మీరు నా వీడియోస్ని చూసి దానికి ఒక రెస్పాన్సిబుల్ కంటెంట్ ఇచ్చి అది చాలా బాగుందని చెప్తా. ఖచ్చితంగా నేను మీకోసం ఏది కావాలని చేస్తాను గైస్, ఏ వీడియో చేయాలన్నా చెప్తా. కానీ మీరు జస్ట్ నాకు ఆ వ్యూస్ తెప్పిస్తే చాలు గైస్. అదే ఇంకా మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి గైస్. మీపై నాకు లవ్ అండ్ సపోర్ట్ చాలా ఉంది గైస్. మీరు నన్ను మొన్న 2K చాలా తొందరగా చేసేసి గైస్. ఎంత చెప్పాలన్నా మాటలు తిరుగుతలేవు. జనరలీ యాక్షన్ అంటే అందరికీ అంత ఈజీ కావు. దాని వెనుక ఎన్ని రోజులు ఎన్ని నెలలు కష్టం ఉంటుంది అని అందరికీ తెలియాలి. అందరూ అనుకుంటారు ఇట్లా పెట్టగానే క్లిక్ అవుతుంది అనుకుంటారు. కానీ యూట్యూబ్ నేను అట్లా అని చెప్తాను, కానీ పెట్టంగానే కొంతమంది సెలబ్రిటీస్ క్లిక్ అవుతాయి. కానీ మాలాంటి వాళ్ళవి ఎందుకు క్లిక్ కావు నాకు అర్థం కాదు. అంటే మాలాంటి వాళ్ళంటే ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు సడన్గా క్లిక్ కాదు, అది ఎందుకో నాకు అర్థం కాదు. ఒక వీడియో క్లిక్ చేసి దాని తర్వాత స్లో చేస్తే ఏం పర్వాలేదు, కానీ ఒక్క వీడియో కూడా క్లిక్ చేయడు చూడండి, ఇక్కడ నాకు నచ్చదు. నాకు కూడా అలానే చేయలేదు. ఫస్ట్ ఒక 10 వీడియోస్ వరకు ఏమీ కాలే, దాని తర్వాత దాని తర్వాత క్లిక్ అయినాయి. దాని తర్వాత వ్యూస్ ఆల్మోస్ట్ వచ్చేస్తూనే ఉన్నాయి, మళ్ళీ గ్యాప్. అలా ఒకవేళ వ్యూస్ రాకపోతే మీరు హోప్ని అస్సలు కోల్పోకండి. మీకు కావాల్సింది వ్యూస్ కాదు, మీ లవ్ అండ్ సపోర్ట్. మీరు ఎంత కష్టపడతారో దాని వెనుకుండేదే ఫలితం. మీరు ఇప్పుడు ఫలితంని రుచి చూడాలంటే దాన్ని కష్టపడి సాధించాలి అంటే నెలలు ప్రకారం కష్టం ఉంటుంది దాంట్లో. మీరు అనుకుంటారు ఇట్లా పోగానే ఇట్లా డబ్బులు ఇస్తారు, యూట్యూబ్లో కాదు. ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా ఒక టైం అనేది ఉంటుంది. ఇప్పుడు పెట్టిండా 1 మినిట్లో ఇయ్యారు, ఒక 1 అవర్ అని ఆగుతారు. మొన్న క్రిస్టియానో రొనాల్డోకు ఒక వీడియో పెట్టంగానే ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చిరంటే చెప్పలేకపోయినామని చెప్తారు మీరు. ఎందుకంటే క్రిస్టియానో రొనాల్డో చాలా పెద్ద సెలబ్రిటీ. నేను సెలబ్రిటీ గురించి మాట్లాడితే అసలు ప్రశు బేబీ ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎలా ఉండు. అలాగా మీరు కావాలి అంటే మీరు మమ్మల్ని సపోర్ట్ చేయండి, నేను మిమ్మల్ని సపోర్ట్ చేస్తాను. చూడండి, ఖచ్చితంగా 1 సంవత్సరం పాటు మీరు కష్టపడండి యూట్యూబ్లో, దాని తర్వాత సుఖం ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. మీరు ఇప్పుడు చదువుతున్నారు కదా, మీరు చదివి ఫస్ట్ 10th వరకు కష్టపడండి. ఫస్ట్ 20 years చాలా కష్టపడండి, ఈజీగా అస్సలు వెళ్ళద్దు. ఒకవేళ మీరు ఈజీగా వెళ్తే దాని తర్వాత ఫేసెస్ హార్డ్గా ఉంటుంది, అసలు చాలా కష్టంగా ఉండదు. ఇప్పుడే చాలా హార్డ్గా వెళ్ళిరనుకో దాని తర్వాత ఈజీగా వెళ్ళొచ్చు. నేను ఇది లైఫ్ మ్యాటర్ అని చెప్తలేను, జస్ట్ మీకు ఒక రీజన్ చెప్తున్నాను మీరు ఎందుకు చూడాలని. మీరు 1 year వరకు మీరు ఒక ఛానల్ పెడితే ఖచ్చితంగా మీ ఛానల్ ప్రమోట్ చేయడానికి నేను మాత్రం ఉన్నాను. మీ ఛానల్లో వ్యూస్ రావడానికి నేను మీతోని సహకరిస్తాను. మీకు ఒక సబ్స్క్రైబర్ నేను తెప్పిస్తాను. మీరు ఏ ఛానల్స్ కొంచెం లిస్ట్ ఇవ్వండి, నేను ఖచ్చితంగా వాటిని అన్నిటిని నా ఛానల్ మెంబర్స్కి ప్రమోట్ చేస్తాను. వాళ్ళని మీరు చేసుకోండి. అలా మనం గ్రూప్లో ఫామ్ అవుదాం, మనం గెలుద్దాం. ఓకే గైస్, ఇంతకీ గేమ్ దగ్గరికి వస్తుంటే ఇక్కడ వుడెన్ స్టిక్ దొరికింది. ఓకే, మనకి చైన్ కట్టర్ దొరికింది.
మనకి యాక్చువల్లీ దాంట్లో వెళ్ళడానికి రస్టీ ప్యాడ్లకి ఇంకా దొరకలేదు. టర్నల్ ఎస్కేప్ కావడానికి లస్టీ ప్యాడ్లకి ఇంకా దొరకలేదు. ఓకే గైస్, మీకు ఇంకా ఆ విషయం చెప్పడం ఆపేస్తాను. ఓకే, మనకి ఇక్కడ వ్రించ్ దొరికింది. చైన్ కట్టర్ అక్కడనే వదిలేయాలి, ఇంకేం పని అయిపోయింది చైన్ కట్టర్తో. అక్కడ వెళ్ళి కట్ చేసినాం కూడా. ఇక్కడ నుంచి ఎస్కేప్ అవుదామా? కానీ చాలా టైం పట్టింది, గైస్. ఇది అసలు ఇంకా ఐటమ్ దొరుకుతలేదు, ఏవి దొరుకుతలేదు. చాలా 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 టైం పట్టింది, ఇంతసేపు ఆడుతున్నాను అయినా కానీ ఇంకా నేను ఇక్కడ చెప్తున్నా. నేను వీడియో చెప్తున్నా, మీరు ఫీడ్బ్యాక్ చేసి కనీసం ఒక 100 వ్యూస్ అని చెప్తుంది. మూడన్ స్టిక్ అక్కడ కొన్ని పెట్టేద్దాం గైస్. ఇక్కడ వుడెన్ స్టిక్ పెట్టేటప్పుడు ఈ స్పైడర్ ఉంటుంది చూడు, కోపం వస్తుంది నాకు. గెస్ గ్రానీ 1లో హార్డెస్ట్ పార్ట్ ఏదన్నా ఉందంటే గ్రానీ తప్పించుకున్నాను కానీ ఈయన దగ్గర ఈ స్పైడర్ దగ్గర నుంచి ఈ స్పైడర్ కొరికే తీరు వెరైటీగా ఉంటుంది అంటది. అదే గ్రాన్ అంటే బ్యాట్తో కొడుతుంది. ఒకవేళ దీనికి దొరుకుతామా దీంట్లో ఏంటంటే ఎటు పోవడానికి రూట్ ఉండదు, ఎటు రూట్ మనకి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఫస్ట్ 5 టైమ్స్ ఆడే గ్రానీ ఆడుతున్న వాళ్ళకి తెలియదు, కానీ ఎవరైతే ఇయర్స్ బట్టి ఆడుతున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇది ఎలా ఎస్కేప్ అవ్వాలో తెలుసు. వాళ్ళకి నేను చెప్తలేను అసలుకి, కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు గ్రానీ 1 ఎక్కువ తెలియని వాళ్ళకి, నాలెడ్జ్ దాని గురించి లేని వాళ్ళకి చెప్తున్నాను. ఇది కొంచెం నేర్చుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది, కానీ కష్టపడాలి. గైస్, నేను ఇప్పుడు ఒక ట్రిక్ చేస్తాను. పైకి లిఫ్ట్ ఎక్కి పైకి ఎక్కుతాను, దాని తర్వాత ఏదో ఒక నెంబర్ తీసుకుంటా. పేలిపోయినా ఏదో ర్యాండంగా తీసుకుంటా. పేలితే ఒక డే పోతుంది, పేలకపోతే ఒక డేలు పోదు. చూద్దాం డే పోతుందో పోదో. మరి ఎక్కడుంది గైస్, ఎక్కడో వెతకమంటారు. నేను అనుకుంటుంది 1. చూద్దాం 1 అవుతుందా, బ్లాస్ట్ అవుతుందా. బ్లాస్ట్ కావద్దు, షట్. ఒక డే వేస్ట్. డే 4కి వచ్చేసి అనుకుంటా. డే 1 అక్కడ డెడ్ అయిన స్టార్టింగ్ గ్రానీతో. డే 2 గ్రానీతో. డే 3 డే 2 గ్రానీతోని, డే 3 గ్రానీతోని, డే 4 ఏమో ఇప్పుడు. అయిపోయి గైస్. ఈ డే 4లోనే ఎస్కేప్ కావాలి గైస్, ఇది నా హామీ ఇస్తున్నాను. నా హామీ డే 4లోనే ఎస్కేప్ అయిపోతా. ఇది యాక్చువల్లీ నేను నిన్న 5 PM వీడియో తీశాను. ఎడిటింగ్కి చాలా టైం పడుతుంది గైస్. మీరు కొంచెం మీ లవ్ అండ్ సపోర్ట్ మా ఛానల్పై ఇస్తే బాగుంటుంది. ఈసారి కూడా వెళ్ళాక బంధించినట్టు బంధిద్దాం అనుకున్నా, కానీ వేసినాక బంధించేసిన. ఇంకేముంది. బాయ్ గ్రానక్క, నువ్వు ఈనేసావు. ఇప్పుడు నేనేం చేస్తానంటే గాయ్స్, ఇప్పుడు నేను కిందికి వెళ్తాను గైస్. మీరు అది నా వాయిస్ కాదనుకోకుండా, అది నా వాయిసే. కొంచెం అలా మిమిక్రీ లాంటిది చేశాను. ఒకళ్ళు మీకు అలా కోపంగా అనిపిస్తే చాలా సారీ గైస్, కానీ అది నా వాయిసే, మీరేం టెన్షన్ పడకండి. నేను యాక్చువల్లీ ఇప్పుడు చదువుతుంది 9th గ్రేడ్. ఎక్కడన్నా బుల్లెట్. నాకు ఒకటి అర్థం కాదు, ఇక్కడ ఎప్పుడు టెడ్డీ దొరుకుతుంది. ఇక్కడ 2 దొరుకుతాయి, ఒకటి షార్ట్ గన్ పార్ట్, టెడ్డీ స్పెషల్కి. టెడ్డీ మాత్రం కన్ఫామ్ టికెట్లా ఉంటుంది అక్కడ. గ్రానీ 3లో టెడ్డీ వెతకడం చాలా హార్డ్, కానీ గ్రానీ 1 టెడ్డీ వెతకడం చాలా ఈజీ. గ్రానీ 1 చాలా ప్లేసెస్ ఉంటాయి వెతకడానికి, అది ఇది అని. గ్రానీ 3లో అట్లా కాదు గైస్, ప్లేసెస్ ఎక్కువ ఉంటాయి కానీ ఐటమ్స్ తక్కువ ఉంటాయి. ఇప్పుడు మనం స్క్రూ డ్రైవర్ తీస్తే రస్టీ ప్యాడ్లకి ఉంటే ఎస్కేప్ అయిదాం గాయ్స్. డిచ్చక్ ఉండాలి గైస్. ప్లీజ్ దేవుడా. నేను
అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిరో బులుబుల్ పిట్ట. చి గైస్, నిజంగా నేను రస్టీ ప్యాడ్లోకి వచ్చుంటే ఎస్కేప్ అయిపోయేటోని అనుకున్నా. కానీ గ్రానంలో అంత ఈజీగా వదిలిపెట్టరా? నాకు అర్థం కదా. హ్యామర్ అక్క హ్యామరు. ఇప్పుడు మన హ్యామర్ ఉంటే ఇక్కడ కొడదాం, దాని తర్వాత మాస్టర్కి పెడదాం. మాస్టర్కి కిద్దర్ హే మాస్టర్కి. ఈ స్క్రూ డ్రైవర్ తీసుకొని ఇప్పుడు అక్కడ పోయి అక్కడ తీస్తే మాస్టర్కి దొరికిందనుకో ఎస్కేప్ అయిదాం. చూద్దాం గైస్, ఈసారి మొదటికే మోసం వచ్చినట్టు వచ్చింది. కనీసం ఎక్కువ పెట్టొద్దు అక్కడ. కానీ నాకు ఎందుకు వస్తుంది అనిపిస్తుంది మాస్టర్కి. ఎందుకంటే రస్టీ ప్యాడ్లోకి గడ స్క్రూ డ్రైవర్ తీయగానే ఇయర్ ఎక్కువ. ఎందుకంటే అంత ఈజీగా ఇచ్చింగ్ ఆల్మోస్ట్ అది ఎస్కేప్ అయిపోతాడు కదా గైస్. ఎవరైనా కొంచెం కామన్ సెన్స్ పెట్టి మాస్టర్కి ఇంకా కీస్ ఏమున్నాయంటే అదొకటే ఉంది. అదే ప్రాబ్లం. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఎస్కేప్ అయిపోయాం. డోర్ ఎస్కేప్ అని కన్ఫర్మ్ చేసుకోండి గ్యాస్. నేను అట్లా చెప్తాను, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే డోర్ ఎస్కేప్ కన్ఫర్మ్ చేసుకోండి అంటే కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకేముంది అక్కడ మాస్టర్కి ఉంటుందని నాకు అనిపిస్తుంది. ప్యాడ్లాక్ రస్టీ ప్యాడ్లాక్కి అక్కడ దొరికింది అనుకో ఇంకా టర్నల్ ఎస్కేప్ అవుదాం. ఏ ఎస్కేప్ అంటే ఆ ఎస్కేప్. ఇంకా కార్ ఎస్కేప్ ఛాన్సే లేదు. చూసారా గైస్ అసలు బ్లడ్ ఎట్లా. మనం ఎప్పుడు యాక్చువల్లీ గ్రానీ వన్లో హ్యాండిల్ పెట్టేది యాక్చువల్లీ, కానీ సార్ ఎందుకో పెట్టలేదు. గైస్ ఇక్కడ పెట్టినాం అనుకో మనకు ఖచ్చితంగా ఏదో ఐటమ్ దొరుకుతుంది. ఎందుకంటే 1 ఆల్మోస్ట్ అయిపోయింది కదా, 2 పెడతాం గైస్. ఇది ఒక మంచి ప్లాన్. గైస్ మీకు వినపడుతుందా? ఇప్పుడు 2 పెడదాం, మనకి ఏం దొరుకుతుందో చూద్దాం. సేఫ్కి ఏం దొరుకుతుంది అనిపిస్తుంది ఏమో. గైస్ నా హార్ట్ బీట్ అట్లా కొట్టుకుంటుంది గైస్, ఏం చేస్తాం. మళ్ళీ దగ్గర పెడుతున్నా. గాయస్ అదొక ప్రాంక్ గాయస్. మీరు ఒకవేళ మీరు ఒక హార్ట్ బీట్ అనుకుంటే సారీ గాయస్, కానీ అది హార్ట్ బీట్ కాదు. కానీ కొంచెం హార్ట్ బీటే ఉండే, ఇది మాత్రం ట్రూ. దాంట్లో కొంచెం % హార్ట్ బీట్ గాయస్. అది అక్కడ గాయస్ అసలు ఏమన్నా ఎస్కేప్ చేసుకున్నాను నేను ఇప్పుడు. వాట్ అండ్ ఎస్కేప్ అని మీరు మాత్రం అనాల్సిందే గాయస్. అసలు అంత దగ్గర అసలు నేను అసలు ఎట్లా అనుకున్నాను. ఇక్కడ మంచి రెస్ట్ ప్యాడ్లోకి ప్లీజ్ ఇంకా ఎట్లుందో తెలుసా, పెళ్ళికి అంత అయిపోయింది, పెళ్లి కూతురు లేనట్టు ఇప్పుడు కట్టింగ్ బ్లేడ్ దొరికింది. బోరు అంతా అయిపోయింది చైన్ కట్టడుతుంది. ఇంక ఇప్పుడు కట్టింగ్ బ్లేడ్ తీసుకొని నేనేం చేయను. కనీసం మనకి లాస్ట్ అండ్ 1 ఆప్షన్ ఉంది. స్క్రూ డ్రైవర్ తీసుకొని అక్కడ దొరికితే మాస్టర్కి దొరికే ఛాన్స్ ఉందని మనం మాట్లాడుకున్నాం కాబట్టి దానికే వెళ్ళాలి. కమాన్ లెట్స్ రేస్ ఇట్ అప్. ఇప్పుడు మనం చేయాల్సింది గెలవాలని పట్టుదలతో ఉండాలి గాయస్. చూద్దాం మంచిది దొరికితే మంచిగా ఉంటుంది. ఇక్కడ స్క్రూ డ్రైవర్ లిఫ్ట్లో ఉంది కాబట్టి లిఫ్ట్లో ఎలివేటర్ అన్నట్టు. యాక్చువల్ మనం గ్రానైట్ బంద్ చేస్తే ఈ స్పైడర్ గ్రానీ ఉంటుంది, దాని కళ్ళు ఎర్రగా అవుతాయి కొన్నిసారి. అదెందుకో నాకు అర్థం కాదు. ఓకే గైస్ మనం ఇంకోసేపట్లో ఎస్కేప్ అయిపోదాం. మాస్టర్కి దొరికితే ఎస్కేప్, రస్టీ ప్యాడ్లోకి దొరికిన ఎస్కేప్. రెండిట్లో ఏం దొరుకుతుంది అనుకున్నారు కామెంట్ చేయండి. స్క్రూ డ్రైవర్ తీసుకుందాం, వెళ్దాం. ఏం దొరుకుతుందో చూపిస్తా. సస్పెన్స్ గైస్, ఏం దొరుకుతుందో నాకు కూడా సరిగ్గా తెలియదు. నాకేం తెలుస్తుంది కానీ లోపల ఉన్నది జస్ట్ అట్లా చెప్తున్నా. ఏం దొరుకుతుంది గాయస్. మాస్టర్కి దొరికింది గాయస్. మనం ఈ టైంలో హ్యాపీనెస్ పంచుకోవాలి. వావ్ గాయస్ అసలు ఎంత కష్టం పడ్డా, అసలు ఇంత టైం మీరు ఒక వీడియో చూసి థ్యాంక్ యూ గాయస్. మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు నాకే ఉంటుందని నాకు తెలుసు. థ్యాంక్ యూ గైస్. నేను ఇప్పుడు కొద్దిసేపట్లో ఎస్కేప్ అయిపోతున్నా గాయస్. ఎస్ మాస్టర్కి దొరికేసింది.
డిషామ్ 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 డిష్ మాస్టర్కి పెట్టాలంటే ఇప్పుడు మనకి అది దొరకాలి. హ్యామర్ ఏమో అక్కడ ప్లేస్లో అక్కడ ఒక దగ్గర పడేసాం. డిషాన్ 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 డిష్ 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 షట్ డిజ్జిగ 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 డిజ్జే. హ్యామర్ దొరికింది గైస్. ఓ మై గుడ్నెస్. అసలు గైస్ ఇదేం నా లైఫ్లో ఫస్ట్ టైం కాదు, ఇది సెకండ్ వీడియో కాబట్టి. ఇంకోటి ఏంటంటే గ్రాండ్ వన్లో మీకోసం ఎస్కేప్ అవుతున్నాం కాబట్టి ఇది మీకోసమే, మిమ్మల్ని చూసి ట్రిబ్యూట్ చేశాను గైస్. ఇక్కడి నుంచి వెళ్తారేమో మనం కింది నుంచి వెళ్ళి కొట్టేసి వెళ్ళిపోదాం. ఇప్పుడు గ్రానీ ఫేస్ మీకు తమ్మునేలుగా పెడతాను, ఖచ్చితంగా చూడండి. ఎప్పుడు ఎస్కేప్ అయిపోతున్నాం కాబట్టి గ్రానీ ఫేస్ చాలా వింత పెట్టచ్చు. ఖచ్చితంగా మీరు తమ్మునేలు చూడండి, కామెడీగా ఉండొచ్చు. చెప్పండి కదా గాయస్, మనం ఖచ్చితంగా ఎస్కేప్ అవుతాం. డోర్ ఎస్కేప్, ఎందుకంటే నేను దాంట్లో ఖచ్చితంగా ఎందుకో ఉంటుందని నాకు అనిపించింది కాబట్టి నేను చెప్పిన గాయస్, అట్లా ఏం లేదు. బాయ్ గ్రానీ, టాటా, గుడ్ బై గయ్యా. ఇప్పుడు గ్రానీ, ఓ అమ్మ బాబోయ్ ఏంది గ్రానీ ఇదే.